హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇక్కడ ఈ బకెట్లో బెర్రీ మొక్క వేసామండి. మొన్న ఆ మధ్యకాలంలో వేరే ఊరు వెళ్ళినప్పుడు పక్కన ఉన్న ఈ మొక్క రెమ్మ ఒక చిన్న పీస్ తెచ్చి ఇందులో నాటాం. అది ఇలా స్ప్రెడ్ అయిందండి. ఈ మొక్కకి వచ్చే పురుగు బెర్రీ ప్లాంట్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. చూసారా, కొమ్మలు కూడా నిండుగా ఎలా పెట్టిందో. అందుకనే ఈరోజు ఈ మొక్కని ఇందులో నుండి వేరు చేసి వేరే తొట్టిలో నాటుతున్నాను. మా దగ్గర 2 చిన్న తొట్టిలు ఉన్నాయండి ఖాళీగా. అందుకే అందులో పాట్ మిక్స్ వేసి ఉంచా. అన్నట్టు చెప్పటం మర్చిపోయా, ఈ మొక్కని సరస్వతి ఆకు మొక్క లేదా బ్రహ్మి అని పిలుస్తారు. ఇది సక్కలెంట్ జాతికి చెందిందండి. సో చిన్న మొక్కలుగా కట్ చేసుకొని పైన చిగురు లేకుండా పురుగు లేకుండా జాగ్రత్తగా తీసుకొని నాటుకుంటున్నాను. ఇలా ఎక్కువ పీసెస్గా కట్ చేసుకొని నాటుకోవడం వల్ల మొక్క తొట్టి నిండా పెరుగుతుంది. అలాగే పూలు పూసినప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. మాకు ఈ మొక్కకైతే తెల్ల పూలు పూస్తాయండి. నేను నాటింది ఒకే చిన్న మొక్క అయినా చూసారా ఎంత ఎక్కువగా వచ్చిందో. ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీ తోటలో కూడా ఈ మొక్కను పెంచుకుంటున్నట్లయితే అవి ఏ రంగు పూలు పూస్తున్నాయో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.